సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. మేడం నమస్తే. నమస్తే మేడం, రీసెంట్గా సృష్టి వర్మ బయటకు వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ఎప్పుడైతే ఆ ఇంటర్వ్యూ రిలీజ్ అయిందో వెంటనే శేఖర్ పాషా మళ్ళీ రంగంలోకి దిగి వెంటనే చాలా ఇంటర్వ్యూస్ అన్ని ఛానల్స్లో ఇస్తూ ఉండటం జరిగింది. ఈ నేపథ్యంలో సృష్టి వర్మ శేఖర్ పాషా పైన మళ్ళీ ఒక కేసు ఫైల్ చేసిందని విన్నాను. ఏంటి మేడం దానికి సంబంధించి వివరాలు ఏంటి? అంటే నా కాల్ డేటాని లీక్ చేశాడు. ఓకే. ఆ కాల్స్లో నేను ఎవరితో ఏం మాట్లాడాను అవన్నీ కూడా రిలీజ్ చేశాడు. అసలు శేఖర్ భాష అనేవాడు ఎవడు? నేను మాట్లాడిన మాటల్ని పబ్లిక్లోకి సర్క్యులేట్ చేయడానికి అసలు శేఖర్ భాషకు ఉన్న హక్కు ఏంటి, అధికారం ఏంటి? అతను ఒక పోలీస్ ఆఫీసరా? అదే అనుమానాలు మనకు కూడా వచ్చినాయి కదా. ఆ అమ్మాయికి కూడా బాగా కోపం వచ్చింది. ఆ అమ్మాయికి ఇప్పుడు ఎన్నాళ్ళు మీకు సంబంధించిన వాళ్ళు అందరూ ఇష్టారీతిన సృష్టి వర్మ గురించి మాట్లాడారు. పెయిడ్ ఆర్టిస్టులు మాట్లాడారా, ఇంకొకళ్ళు మాట్లాడారా, ఇదంతా అసలు ఒకళ్ళు ఎవరైనా కాంట్రాక్ట్ తీసుకుని కాంట్రాక్ట్ పద్ధతిలో మాట్లాడారు. ఆ టైంలో సృష్టి వర్మ ఏ రోజు మాట్లాడాలి, అసలు ఆ అమ్మాయి నోరే తెరవలేదు. మొదటిసారిగా మాట్లాడింది, ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన వెంటనే జానీ మాస్టర్ వైఫ్ వచ్చి మాట్లాడింది. అయితే దానికంటే ముందు ఒకటి జరిగింది. అదేంటంటే జానీ మాస్టర్కి బెయిల్ ఇచ్చే రోజున కోర్టు ఏం చెప్పిందంటే స్పష్టంగా ఎవరో కూడా జానీ మాస్టర్ కానీ జానీ మాస్టర్ కుటుంబ సభ్యులు కానీ ఎవరో కూడా ఈ కేసు గురించి ఎక్కడ మాట్లాడొద్దు, బాధితురాలికి ఉద్దేశించి మాట్లాడొద్దు, ఈ కేసు గురించి ఎవరు మాట్లాడొద్దు అని చెప్పి ఇచ్చింది. అంటే ఆమెను భయపెట్టినట్టు అవుతుంది కదా. ఆమె గురించి మాట్లాడితే ఆమె కదా ప్రధాన విక్టిము, ఆవిడే సాక్షి ఆమె కదా. అందుకని ఎవరు మాట్లాడటానికి వీల్లేదు అంటే పనిగట్టుకుని ఒక జానీ మాస్టర్ వైఫ్ తప్పితే అందరూ మాట్లాడారు. ఆ అమ్మాయి క్యారెక్టర్ ఇది, ఈ అమ్మాయి ఇలా చేసింది, ఈ అమ్మాయి అలా చేసింది, రకరకాలుగా మాట్లాడారు. జానీ మాస్టర్ని దేవుడు అంది, నా గాడ్ ఫాదర్ అంది, అదంది ఇదంది ఎన్నో అంది. మళ్ళీ కేసు పెట్టింది. ఎప్పుడో జరిగితే ఇప్పుడు ఎందుకు పెట్టింది? అసలు ఆమె వయసే కరెక్ట్ కాదు, ఆమె వయసే తప్పు చెప్పింది. వాళ్ళకి తప్పు చెప్పిందా లేకపోతే ఇప్పుడు తప్పు చెప్తుందా? అసలు ఆమె వయసుకి సంబంధించి ఉన్న ఆధారాలు ఏంటి? అక్కడి నుంచి మొదలెట్టి వీళ్ళు అసలు ట్రయల్ కోర్టు నడిపారంటే అర్థం చేసుకోండి. ఇంకా మీడియా ట్రయల్ చేసేశారు. ఆ సందర్భంలో అసలు నాకు కూడా ఒకసారి మా జేఏసీలో పనిచేసే లాయర్ని నేను అడిగాను, ఇంతమంది మాట్లాడుతున్నారు సృష్టి వర్మ గురించి, ఆమె వ్యక్తిత్వం గురించి, ఆమె దీని గురించి. ఇప్పుడు కేవలం జానీ మాస్టరు అతని కుటుంబ సభ్యులే మాట్లాడొద్దని ఇచ్చారు హైకోర్టులో. అలా కాకుండా అసలు ఈ కేసు గురించి ఎవరో మాట్లాడటానికి వీలు లేకపోకుండా ఇస్తే గనక మంచిది. ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు, ఆమె ఆత్మగౌరవానికి భంగం కలిగించేలాగా మాట్లాడుతున్నారని నేను అడిగితే కోర్టుని ఇక్కడి వరకు తీసుకురావడానికే నాకు తల ప్రాణం తోక్కొచ్చింది, చూద్దాం అన్నారు ఆవిడ. సరే ఇంక వీళ్ళు ఎంతో కొంత వీళ్ళు కూడా మాట్లాడగలిగినంత మాట్లాడేసేసి స్లో అయ్యారు. స్లో అయిన తర్వాత ఆమె మళ్ళీ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇంటర్వ్యూ ఇచ్చేసరికి మళ్ళీ వీళ్ళు రాబందుల్లాగా బయలుదేరి ఆమె గురించి మాట్లాడటం మొదలెట్టారు. ఇక వాళ్ళల్లో ముందు పీఠాన ఉండేది మొత్తం వీళ్ళందరికీ నాయకుడైన శేఖర్ భాష మాట్లాడటం మొదలెట్టి ఆ కాల్లో ఆవిడ అలా మాట్లాడింది, ఈ కాల్లో ఇలా మాట్లాడింది, అలా మాట్లాడిన ఆవిడ ఇలా కేసు ఎలా పెడుతుంది, అసలు పాపం జానీ మాస్టర్కి ఏమీ తప్పే ఉంది, ఆమె పచ్చని సంసారంలో నిప్పులు పోసారు. ఇదే డైలాగు. జానీ మాస్టర్ది పచ్చని సంసారం, 2 పిల్లలు భార్య ఉన్నారు, ఆ సంసారంలో నిప్పులు పోసింది సృష్టి వర్మ అనేది వీళ్ళు మాట్లాడేది ప్రధానంగా. ఎవరు మాట్లాడినా అదే.
నేనంటాను, సరే ఆమెకు బుద్ధి లేదు, సరే ఆమె నిప్పులు పోసింది అనుకుందాం కాసేపు. అసలు నిప్పులు పోయించుకునేవాడు ఎందుకు పోయించుకున్నాడు? నిప్పులు పోయించుకునేవాడికి గుర్తులేదా భార్య పిల్లలు ఉన్నారు? ఇప్పుడు ఎవరో అదర్ పర్సన్కి ఇతని కుటుంబం సంక్షేమం గురించి ఆలోచించాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది? ఉంటే గింటే ఆమెకు స్వార్థమే ఉంటుంది. కానీ నీకుండాలి నీ కుటుంబం పట్ల బాధ్యత, బరువు బాధ్యతల పట్ల. ఈ లాజిక్ ఎవరు మాట్లాడట్లా. ఇప్పటికి కూడా శేఖర్ భాష ఆమె కేసు పెట్టేంత ముందు రోజు వరకు పచ్చని సంసారంలో నిప్పులు పోసింది అనే మాట్లాడాడు. మాట్లాడితే ఇంకా ఆమె కేసు పెట్టింది, ఎఫ్ఐఆర్ అయింది. అది అవుట్రేజింగ్ ఆఫ్ మోడెస్టీ కిందకు వస్తుంది. అలాగే ఇంకా ఆమె వ్యక్తిగత గోప్యతకు సంబంధించి వస్తుంది. ఇప్పుడు నేను ఎవరితో ఫోన్లు మాట్లాడాను అనేది అది నా వ్యక్తిగతం. అయితే గీతే కేసును ఛేదించాలి అనుకుంటే గనక కోర్టుకుందా హక్కు, పోలీస్ డిపార్ట్మెంట్కుందా హక్కు. అసలు అన్నిటికన్నా అర్థం కాని విషయం ఏంటి అంటే, ఈ కాల్ రికార్డింగ్స్ ఎట్లా బయటకు వచ్చినాయి? అసలు బయటికి వచ్చేవి శేఖర్ భాషకే ఎలా వస్తాయి? ఇప్పుడు నేను పొద్దున్నుంచి సాయంత్రం దాకా మహిళల పట్ల జరిగే దుర్మార్గాల గురించో, దరిద్రాల గురించో, బాధల గురించో నేను మాట్లాడతాను. కానీ నా దగ్గరికి ఏమి అసలు ఇన్ఫర్మేషన్ ఏది ఉండదు. ఎందుకంటే నేను అపరాధ పరిశోధన చేయను. అది చెయ్యాల్సింది ఎవరు? కుక్క పని కుక్క చేయాల్సిందే, గాడిద పని గాడిద చేయాల్సిందే. మనము సమాజంలో ఒక తప్పు జరిగినప్పుడు, ఒక అపస్మృతి వచ్చినప్పుడు దానిని సమాజం దృష్టికి, మిగతా సమాజం దృష్టికి, పోలీసు దృష్టికి తీసుకురావడం వరకే, ఆ బాధితురాలికి ఒక ధైర్యం ఇవ్వడం వరకే మనం ఉంటాము. అవసరమైతే ఆమెకి న్యాయ సహాయం అందించడానికో, లేకపోతే మానసికంగా ఆమె ఏమైనా కుంగిపోతే కౌన్సిలింగ్ ఇవ్వడానికో పనికొస్తాను తప్పితే అంతకుమించి మనం ఏమి చేయలేము. ఇప్పుడు నాకు ఇంత ఆవేశం ఉంది, నాకు ఇంత బాధ ఉంది, ఇది నేను నమ్ముతున్నాను పూర్తిగా ఇది అన్యాయం సృష్టి వర్మకు జరిగింది అని. కానీ నేను జడ్జిమెంట్ ఇవ్వగలనా? ఆధారాలు పోలీసులు ఇవ్వాలి, వాదనలు లాయర్లు చెయ్యాలి, పీపీ చేయాలి. ఇది జడ్జి వినాలి, జడ్జి నమ్మాలి. జడ్జి తనకి పాత సైటేషన్స్ ప్రకారం కావచ్చు, ఇంతకుముందు ఇచ్చిన తీర్పులను బట్టి కావచ్చు, ఇప్పుడున్న ఈ కేసు పరిస్థితిని బట్టి కావచ్చు, సమగ్రంగా ఆలోచించి ఒక తీర్పు జడ్జి మాత్రమే ఇవ్వగలడు. మనము ఇలా జరిగింది అని రిపోర్ట్ మాత్రమే చేస్తాం. ఆ అమ్మాయి వేదన అర్థం చేసుకోగలం. అయితే శేఖర్ భాష అందుకు భిన్నంగా ఒంటెద్దు పోకడతోటి సమాజంలో పలుకుబడి ఉన్నవాడు, పదవుల్లో ఉన్నవాడు, అలాగే అధికారంలో ఉన్నవాడు, అన్ని రకాల బలాలు ఉన్న జానీ మాస్టర్ తోటి సృష్టి వర్మ ఏ విధంగా తలపడగలదు? పైగా మొన్న అతను ఒక కేసు పెట్టుకున్నాడు. జానీ మాస్టర్ ఒక పిటిషన్ వేసుకున్నాడు కోర్టులో. ఏం వేసుకున్నాడంటే, జానీ మాస్టరు నేను లేని సమయంలో, నేను డాన్స్ మాస్టర్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉంటే, నేను ఈ కేసులో ఉన్న సందర్భంగా వాళ్ళు ఎన్నికలు చేసేసుకుని కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. నాకు సమాచారం లేకోకుండా జరిగింది కాబట్టి ఆ ఎన్నికను రద్దు చేయండి అని చెప్పి జానీ మాస్టర్ కూకట్పల్లి కోర్టులో కేసు వేసుకున్నాడు. కేసు వేసుకుంటే అక్కడ కోర్టు ఏం చెప్పిందంటే, నాయన నువ్వు ఏదైనా అనారోగ్యంతో ఉండి, అంటే ఒక ఎన్నిక ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్కి తెలియకోకుండా ఒక ఎన్నిక జరగాలి అంటే ప్రెసిడెంట్కి సమాచారం లేకుండా ఎన్నిక చేయడానికి వీల్లేదు. కానీ అతనికి సమాచారం ఇవ్వాలి. అతను వెళ్ళకపోయినా అతనికి కనీసం సమాచారం ఇవ్వాలి. కానీ కొన్ని సందర్భాల్లో ఆయన లేకుండా ఎన్నిక జరిగితే కూడా అడగడానికి కొన్ని సందర్భాలు ఉంటాయి. విదేశాలకు వెళ్ళినప్పుడు
ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నప్పుడు, ఇట్లాంటి ప్రత్యేక అవసరాల్లో ఉన్నప్పుడు నేను ఇలాంటి పరిస్థితిలో ఉంటే నాకు చెప్పకోకుండా నా సమక్షంలో కాకుండా వాళ్ళు ఎన్నిక చేసుకున్నారు, ఈ ఎన్నికను నేను ఒప్పుకోవట్లేదు, రద్దు చేయమని చెప్పి అడిగే హక్కు ఉంది. కానీ జానీ మాస్టర్ విషయం ఏంటి? జానీ మాస్టరు ఒక పోక్సో కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. ఇప్పుడు కోర్టు ఏమడిగింది అంటే, ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళని అడిగింది, ఎందుకు మీరు ఆ ఎన్నిక అలా ఎందుకు చేశారు అని. చేస్తే మాకు పాష్ కమిటీ లైంగిక వేధింపుల గురించి మాకు ఒక నివేదిక ఇచ్చింది, ఆ నివేదికను ఆధారంగా చేసుకుని మేము ఎన్నిక చేశాము అన్నారు. కాబట్టి కోర్టు ఏం చెప్పిందంటే, చూడు బాబు, ఇందుకోసం అని జరిగింది కాబట్టి నీ పిటిషన్ మేము అంగీకరించలేము అని చెప్పి ఓకే ఆ పిటిషన్ కొట్టేసి. అంటే అప్పుడేనా మేడం వరుసగా ఝాన్సీ గారు ట్వీట్ అది అప్పుడు అది వచ్చిన తెల్లారి ఝాన్సీ ఏం చేసిందంటే, మరి పాష్ కమిటీ అని ఎక్కరిచ్చారు కదా అని మనసులో అనుకుని, పాష్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం మాత్రమే ఇలా జరిగింది, ఇది ఒక రకంగా తొలి విజయము అని చెప్పి ఆవిడ పెట్టుకుంటే మామూలు వాళ్ళకి ఇవన్నీ అర్థం కాదు కాబట్టి వాళ్ళని ఇంకొంచెం కన్ఫ్యూజ్ చేద్దామని చెప్పి మళ్ళీ మొదలెట్టేశాడు. జానీ మాస్టర్ ఒక ట్వీట్ పెట్టాడు, నిజం నిలకడ మీద తెలుస్తుంది, న్యాయమే గెలుస్తుంది అని. సరే, ఇప్పుడు ఆయన అనుకుండొచ్చు, ఓ 16-17 ఏళ్ళ బాలిక పైన లైంగిక వేధింపులు చేయొచ్చు, చేసిందే న్యాయం అని అతను అనుకోవచ్చు. ఇప్పుడు అతను న్యాయం అనుకున్నదంతా కోర్టు కూడా న్యాయం అని నమ్మాలని లేదుగా. అదే అతను న్యాయం అని నమ్ముతున్నాడు, కోర్టు కూడా నమ్మింది అనుకోండి కేసు కొట్టేస్తుంది, కోర్టు నమ్మలేదు అనుకోండి శిక్ష వేస్తుంది, అంతే కదా జరిగేది. సరే, ఇక ఆ విషయంలో ఆయన అలా ఇస్తే ఈ శేఖర్ భాష లాంటి వీళ్ళు కూడా మాట్లాడేసేసి ఆ సందర్భంలో మళ్ళీ సృష్టి వర్మని మళ్ళీ ప్రజల ముందు చెడ్డదాన్ని చెయ్యాలి, అందుకోసం ఈయన కంకణం కట్టుకొని ఓ 10-15 వీడియోలు ఈయన రిలీజ్ చేశాడు, ఇంకొంతమంది రిలీజ్ చేశారు, ఇంకొంతమంది మీడియా హౌస్ల వాళ్ళు కూడా వీళ్ళతోటి చేతులు కలిపి వాళ్ళు వీడియోలు రిలీజ్ చేయడం. ఇప్పుడు నేను మాట్లాడినా, శేఖర్ భాష మాట్లాడినా, దాసరి విజ్ఞాన్ మాట్లాడినా, ఎవరం మాట్లాడినా మేం మాట్లాడింది న్యాయబద్ధంగా ఉందా, చట్టానికి లోబడి ఉందా లేదా అనేది తెలియనంత అమాయకులు, వినేవాళ్ళందరూ అమాయకులు అనుకోవటానికి లేదు. ఇప్పుడు కొన్ని కేసుల్లో, ఇప్పుడు లావణ్యని ఎందుకు అంటున్నాను నేను, ఆడవాళ్ళందరూ మంచివాళ్ళే అనుకుంటే నేను లావణ్యని ఏం అనకూడదుగా. లావణ్య పక్కన కూర్చొని లావణ్యకి ఏమైనా చేత కాకపోతే మాట్లాడించవచ్చుగా. ఎందుకు చేయట్లేదు? లావణ్య కరెక్ట్గా లేదు, చట్టానికి వ్యతిరేకమైన అసాంఘిక కార్యకలాపాల్లో పాల్పంచుకుంటుంది. కానీ సృష్టి వర్మ అలా కాదు. కానీ ఏమీ లేకోకుండా లావణ్య విషయంలో కూడా రాజ్-తరుణ్ కేవలం మోసమే చేశాడు అనుకోండి, కొన్ని రోజులు సహజీవనం చేసి నేను పెళ్లి చేసుకోను అన్నాడు అనుకోండి, ఖచ్చితంగా లావణ్య పక్కన ఉండేవాళ్ళం. మొదట్లో అలాగే కదా అనుకుంది. అవును. కానీ తోడగా తవ్వకాల్లో చాలా విషయాలు బయటకు వచ్చినాయి. ఈ విషయాలు చూసిన తర్వాత మస్తాన్ సాయికిన్ను లావణ్యకి తేడానే లేదు. ఇంకెట్లా సపోర్ట్ చేస్తాం లావణ్యని? కానీ సృష్టి వర్మ అలా కాదు కదా. ఎంతైనా జానీ మాస్టర్కి పెళ్ళయిందో పెళ్ళి కాలేదో తెలియకుండా ఉండే అవకాశం సృష్టి వర్మకు ఉంది. కానీ జానీ మాస్టర్కి అయితే పెళ్లి చేసుకుంది తను కదా, తనకేం షార్ట్ టర్మ్ మెమరీ లాస్ లేదు కదా, తనకు తెలుసు కదా. అతన్ని రెచ్చగొట్టిందంట సృష్టి వర్మ. వీళ్ళు మాట్లాడతారు, ఇతను నోట్లో వేసుకుని పాలపేకతో పాలు తాగుతున్నాడు కదా, అందుకని ఈ అమ్మాయి చాలా పెద్దదైపోయి రెచ్చగొట్టేసింది జానీ మాస్టర్. ఈ కంటెస్ట్లో ఆమె కేసేసింది. ఆమెకు మట్టుకు నేను 100% నేను మద్దతు పలుకుతున్నా సృష్టి వర్మకి.
ఇంకా ముందు కూడా మా మద్దతు ఉంటుంది. ఉమ్. ఆమెకు మా జేఏసీ తరఫున లాయరే ఆవిడకి మాట్లాడుతున్నారు కోర్టులో. ఆమె ఆ రోజు మహిళా కమిషన్ కలిసేటప్పుడు కూడా మా జేఏసీ మెంబర్స్ దగ్గరుండి, ఆ రోజు నేను వెళ్ళలేకపోయాను కానీ దగ్గరుండి తీసుకెళ్లారు. ఆమె బాధ అంతా వాళ్ళే విన్నారు. పొద్దున మొదలెడితే సాయంత్రం పట్టిందండి ఆమె కష్టాలన్నీ చెప్పుకునేసరికి. రాకూడదు ఆడపిల్లలకి ఇలాంటి కష్టాలు. పైగా ఈ రంగురంగుల ప్రపంచంలోకి వచ్చి వాళ్ళని వాళ్ళు రక్షించుకుంటూ ఓ పక్కన అవకాశాల కోసం పోటీ పడుతూ, ఈ పోరాటం మామూలు పోరాటం కాదు. మరి ఈ పోరాటంలో నేను నెగ్గాను అనుకుంటున్న అమ్మాయి, కానీ ఈ నెగ్గే దీంట్లో ఆమె తన జీవితాన్నే కోల్పోయింది. ఇవాళ చూడండి, ఎవరైనా ప్రతి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. ఈమె చెప్తుంది, జానీ మాస్టర్ వైఫ్, నాకు ఆమె నచ్చలేదండి, తీసేయమని చెప్పానండి. ఎప్పటికైనా నీకు ఆమెతో ప్రాబ్లం వస్తుందని చెప్పాను. ఒక చిన్న పిల్ల, ఇంకొక 7-8 ఏళ్ళు అయితే మీ అమ్మాయికి కూడా అంత వయసు వచ్చేస్తాం. జానీ మాస్టర్ కూతురుకు కూడా ఆ బండాలు వేస్తున్నారు. రేపొద్దున మీ పిల్లలకి అలాంటి కష్టం వస్తే అప్పుడు మీకు తెలుస్తుంది.